Good evening, my dear students. This is Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashok Experts, Hyderabad and Vijayawada. 18 years of teaching experience in civil services and growth. సో నాకున్న ఈ 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మరియు నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యి నేను 2 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన ఈ అనుభవంతో గ్రూప్ 1 తెలుగు మీడియం లేక ఇంగ్లీష్ మీడియం లాస్ట్ నేను ఈ 18 ఇయర్స్ నుంచి టీచ్ చేస్తున్నటువంటి ఈ అనుభవం మీద గ్రూప్ 1 తెలుగు మీడియం లేక ఇంగ్లీష్ మీడియం ఏది సక్సెస్ అనేది చాలా మందికి పెద్ద డౌట్. కానీ ఇటీవల ఇంకా పెద్దగా పెరిగిపోయింది ఈ డౌట్. దాని కారణం ఏంటంటే టీజీపీఎస్సీ తెలంగాణలో జరిగిన మన గ్రూప్ 1 తెలుగు మీడియం విద్యార్థులు బాగా భయపెట్టి ఈ పేపర్ ఎవల్యూషన్లో తెలుగు మీడియం వాళ్ళకి బాగా అన్యాయం జరిగిందని బాగా ఫైట్ చేసి కోర్టుకెళ్ళి వీళ్ళు ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి దాకా ఫైట్ చేశారు. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి కొంత అన్యాయం జరిగిందని చెప్పాలి. అంటే తెలుగు మీడియంలో మార్క్స్ వేయలేదు, సరిగా ఎవల్యూషన్ చేయలేదు అనేది ఉందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే గ్రూప్ 1 లాంటి పరీక్షల్లో హ్యుమానిటీస్ కాబట్టి, సోషల్ సైన్సెస్ కాబట్టి ఈ లెక్చరర్స్ కానీ పేపర్ దిద్దే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఎక్కువ తెలివైన వాళ్ళు అని అనుకుంటారు. ఇది ఎందుకంటే ఈ ఫ్యాకల్టీస్ అంతా కూడా ఎక్కువ తెలుగు మీడియంలో చదివే ఉంటారు యాక్చువల్గా. అందువల్ల ఇంగ్లీష్ మీడియం పేపర్లు తెలుగు మీడియం చదివిన వాళ్ళకి వెళ్ళడం వలన వాళ్ళు ఆ పేపర్లు కరెక్షన్ చేయలేక వాళ్ళు అన్నిటికీ ఎక్కువ మార్క్స్ వేసుకుంటూ వచ్చారు. అదే మనకు జరిగింది తెలంగాణ గ్రూప్ 1 సింపుల్గా చెప్పాలంటే. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ లేదంటే యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ కూడా హ్యూమానిటీస్లో సోషల్ సైన్సెస్లో ఎక్కువ మంది రీజనల్ లాంగ్వేజెస్ అంటే తెలుగులో చదివిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఇంగ్లీష్ పేపర్స్ వెళ్ళేసరికి వాళ్ళు ఇంగ్లీష్లో రాసిన వాళ్ళు తెలుగు మీడియం కన్నా బాగా రాస్తుంటారే అన్న ఊహాజనితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మార్కులు వేస్తూ ఉంటారు. దానివల్ల మన ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువగా సక్సెస్ అవ్వడం జరిగింది. ఇది ఒకటి అనమాట నాకున్న ఒపీనియన్ నేను చెప్తాను. అయితే ఏ మీడియం వాళ్ళు ఆ మీడియంలో రాయాలి. అలా అని చెప్పి ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్లో రాసి గ్రూప్ 1 సాధించడం అనేది అది కలే. అందుకని తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాయండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాయండి. ఎక్కడో ఒకసారి జరిగితే మళ్ళీ పొద్దాక ఇలాగే జరగదు. అందుకే మళ్ళీ కోర్టు ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ దీన్ని రీవాల్యుయేషను, రీ ఎగ్జాము లేకపోతే ఏదో ఒకటి రీషెడ్యూల్ చేయమని చెప్పింది కాబట్టి ఇందులో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే తెలుగు మీడియంలో గ్రూప్ 1 చాలామంది సక్సెస్ అయ్యారు. టాప్ ర్యాంక్స్ గతంలో లాస్ట్ చాలామంది ఇప్పటికీ జరిగిన ఎగ్జామ్లో గ్రూప్ 1లో ఏపీపీఎస్సీలో చూస్తే గ్రూప్ 1 జరిగిన ఎగ్జామ్లో దాదాపుగా 90% తెలుగు మీడియం వాళ్ళే టాపర్స్. ఈ మధ్య కాలంలోనే ఒక 4-5 ఇయర్స్లో టాపర్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వచ్చారు. మొన్న మీరు 2023 గ్రూప్ 1లో సెకండ్ ర్యాంకర్ బి పావని మా స్టూడెంట్ ఆవిడ, ఆమె కూడా సెకండ్ ర్యాంక్ సాధించింది. ఆమె పక్కా తెలుగు మీడియమే ఆమె. కాబట్టి ఆ పేపర్లన్నీ కరెక్షన్ చేసిన నాకు తెలుసు కాబట్టి మా విద్యార్థిని కాబట్టి నేను చెప్పగలుగుతాను. సో అంతకుముందు సంవత్సరం టాపర్ అంటే మధుసూదన్ ఇంగ్లీష్ మీడియం ఆయన సెకండ్ ర్యాంకర్ ఇంగ్లీష్ మీడియం. సో మీడియానికి పెద్దగా మార్కులు లేరండి, కంటెంట్ మార్కులు వేస్తారు. కాకపోతే మొన్న ఇక్కడ కొంచెం ఇలా నేను ఎక్కువ పేపర్లు అవ్వడం వల్ల వీటిని ఏంటంటే మెయిన్స్ రాసేవాళ్ళు ఎక్కువ అయ్యారు కాబట్టి ఈ పేపర్లు తెలుగు మీడియంలో చదివిన లెక్చరర్స్కి ఇవ్వడం వలన వీళ్ళు ఆ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వేశారని మీకు తెలిసిన విషయమే. ఇదొకటి జరిగింది అనమాట. అందుకని ఏ మీడియం వాళ్ళు ఆ మీడియంలో రాయండి. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాయండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో రాయండి. ఏ మీడియంలో రాసినా ఖచ్చితంగా గ్రూప్ 1 లాంటివి సక్సెస్ అవ్వచ్చు. అందుకే నేను 2 ఉదాహరణలు చెప్పాను కదా. తెలుగు మీడియంలోనూ ఆమెకు సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఇంగ్లీష్ మీడియంలోనూ మా దగ్గర చదివినటువంటి విద్యార్థికి ఆయనకి సెకండ్ ర్యాంక్ వచ్చింది. కాబట్టి ఏ మీడియం అయినా ఒకటే. మనం రాసేది ఇంపార్టెంట్, మనం రాసే కంటెంట్ ఇంపార్టెంట్, మనం మెయిన్స్ రాసే ఎగ్జామినేషన్ రాసే పద్ధతి చాలా ఇంపార్టెంట్. దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రెగ్యులర్గా టెస్టులు రాయటం ఇవన్నీ చేయాలి. మెయిన్స్ టెస్టులు మాత్రమే రాయండి రెగ్యులర్గా. ప్రిలిమ్స్ ఎప్పుడో రాసుకోవచ్చు, మెయిన్స్ మాత్రం బాగా ఫోకస్ చేయండి, టెస్టులు రాయండి. ఏ మీడియంలో రాసినా ఒకటే. ఇలాగ మళ్ళా జరగకుండా జాగ్రత్త పడతారు. ఓకే. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి ఏమి భయపడాల్సిన అవసరం లేదు. తెలుగు మీడియంలో కూడా హాయిగా హ్యాపీగా రాసి మంచి ర్యాంక్ సాధించవచ్చు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.